బాబు గ్లిమ్స్ కనుక వచ్చేస్తే బాలయ్య బాబు స్టైల్ మారిపోయింది, లుక్ మారిపోయింది, యాటిట్యూడ్ మారిపోయింది, టోటల్ గా బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ మారిపోయింది అన్నమాట. వాళ్ళని గట్టిగానే ప్లాన్ చేశాడు. నాకు గ్లిమ్స్ చూస్తున్నప్పుడు అయితే పర్సనల్ గా అనిపించింది ఫీలింగ్, ఒక బాలయ్య బాబు గ్యాంగ్స్టర్ రూపంలో వస్తున్నాడు అనమాట. ద ఎంట్రీ ఆఫ్ ఎన్ ఎరా అని చెప్పని వేశారనమాట స్టార్టింగ్ లోనే. అంటే ఒక కొత్త యుగానికి నాంది, అంటే ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడని చెప్పనైతే నాకు ఎందుకో కొడుతుందన్నమాట ఈ సినిమాలో. అండ్ అలాగే ఇంకొకటి బుల్డోజర్ సీన్ మీరు చూసారుగా ఎలా ఉంది గ్లిమ్స్ లో. అసలు ఒక బుల్డోజర్ తో కొడితే బైకులతో సహా ఎగిరిపోతారన్నమాట జనాలు. అలాంటి సీన్స్ పెట్టాడు, మామూలు విషయం కాదు. బాలయ్య ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, ఈ సీన్స్ ఉన్నప్పుడు అరే అందరూ అరే లాజిక్ ఏంట్రా అని అడగకూడదు. బాలయ్య బాబు సినిమాల్లో లాజిక్ ఉండదు, మ్యాజిక్ మాత్రమే ఉంటది. ఎప్పుడైనా సరే బాలయ్య బాబు సినిమాలు చూస్తే మ్యాజిక్ ఒకటే వర్క్ అవుద్ది, లాజిక్ తో సంబంధం లేదు, స్టోరీతో కూడా సంబంధం లేదు. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ కోసం చేతులు కోసేసుకునే వాళ్ళు బోలు మంది ఉంటారు. బాలయ్య బాబు ఒక్క స్టెప్ వేస్తే థియేటర్లు అంతా కూడా స్టెప్ వేసే అంత రిథంలోకి వెళ్ళిపోద్ది థియేటర్ మొత్తం. బాలయ్య బాబు ఒక యాక్షన్ ఫైట్ సీన్ కనుక చేశాడంటే ఇంకా వెనక తమ్మను కొట్టే బీజిఎం అసలు ఓఫర్లు పగిలిపోతాయి అనమాట. ఈ 3 సీన్స్ కోసం ఫ్యాన్స్ వస్తారు, అలాగే నాన్ ఫ్యాన్స్ కూడా వస్తారనమాట. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్, జై బాలయ్య, అంతే అనమాట. అదొక్కటే మైండ్ లో గుర్తు పెట్టుకోండి. గోపిచంద్ మల్లిని అయితే గట్టిగానే ప్లాన్ చేశాడు ఈ మూవీలో, అయితే క్లియర్ గా అర్థమైపోతుంది. తమను ఇక్కడ బీజిఎం కొట్టాడు గ్లిమ్స్ కి, అసలు స్లో పాయిజన్ లా ఎక్కించాడు అనమాట. చూస్తున్న కొద్దీ ఒక టైప్ ఆఫ్ పాయిజన్ లా ఎక్కుతుంది, అసలు నరాల్లో ఎక్కించేసుకుంటున్నాం అనమాట. సో ఆ రిథంలో ఉందన్నమాట మ్యూజిక్ అనేది. ఇంకా దాచాడు, ఇంకా గట్టిగా మొత్తం ఒకేసారి చూపించలేదు, ట్రైలర్ కోసం దాచాడు అనమాట. మళ్ళీ వస్తాడు బయటికి, మళ్ళీ ఓఫర్లు పగిలిపోతే ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. మరి చూసుకోండి ట్రైలర్ లో, సాంగ్స్ లో ఇంకా తమన్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటది తెలుసుగా. సో అదనమాట. ఈగరగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి.